బలభద్రపురంలో 62 క్యాన్సర్ కేసులు అన్నటువంటి విషయాన్ని తేల్చారు. వీరిలో 25 మంది మృతి, 51 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కుల్లో అధికంగా ప్రభావం, మహిళల్లో 51% బ్రెస్ట్, పురుషుల్లో 50% ఓరల్ క్యాన్సర్లు. రంగరాయ వైద్య కళాశాల అధ్యయనాలు వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బలభద్రపురం క్యాన్సర్ కేసుల వ్యవహారంలో బాధితులు లెక్కతేలింది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో మొత్తం 62 క్యాన్సర్ కేసులు ఉన్నాయి. ఇందులో 25 మంది అంటే 14 మంది మహిళలు, 11 మంది పురుషులు మరణించారని కాకినాడ రంగరాయ వైద్య కళాశాల నిర్వహించిన అధ్యయనం తేల్చింది. మిగిలిన 37 మందిలో 16 మంది చికిత్స పొందారని, మరో 21 మంది చికిత్స పొందుతున్నారని గుర్తించింది. బాధితుల్లో మృతుల్లోనూ మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారని వెల్లడించింది. క్యాన్సర్ సంబంధిత అనుమానిత లక్షణాలు 41 మందిలో బయటపడ్డాయని పేర్కొంది. కాకినాడ రంగరాయ ప్రభుత్వ వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ పి సుజాత నేతృత్వంలో వైద్యులు జి శ్రీదేవి, రుక్మిణీదేవి, హరీష్, పీజీ విద్యార్థులు 21 బృందాలుగా ఏర్పడి గత నెల 22 నుంచి 24 మధ్య బలభద్రపురంలో అధ్యయనం చేశారు. పిహెచ్సి వైద్యులు, ఏఎన్ఎం, ఆరోగ్యశ్రీ ఇతర మార్గాల్లో క్యాన్సర్ కేసులపై నిర్ధారణకు వచ్చారు. బలభద్రపురంలో 9940 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో 40 ప్రాంతాల్లో ర్యాండమ్గా 999 కుటుంబాలకు చెందిన 1295 మంది నుంచి వివరాలు సేకరించారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే కాకానికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేదు.